నేను మీ రఘునందన్. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైతులకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని గమనంలోకి తీసుకొని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా భారత ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి అంశాల విషయంలో కూడా చాలా స్పష్టతనిచ్చినప్పటికీ ఇంకా కావాలని గందరగోళం క్రియేట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది. వారి అధికారిక పత్రికలో రైతు బంధు ఎత్తేస్తే ఎట్లా ఉంటుంది అనే ఒక రకమైనటువంటి ఫీలర్ని వదలడం జరిగింది. ఆ ఫీలర్ ప్రజల నుంచి, ఇంటెలిజెన్స్ నుంచి, వాళ్ళ సొంత పార్టీ క్యాడర్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత, ప్రతి సమావేశం తర్వాత కొన్ని గంటల పాటు మీడియాతో మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీడియా ముందుకు వస్తే రైతు బంధు మీద అఫీషియల్ గా మాట్లాడాల్సి వస్తుంది, మళ్ళీ ఆన్ రికార్డులో ఎక్కడైతే దొరికిపోతాను అనుకుని వ్యవసాయ మంత్రితోటి రైతు బంధు కొనసాగుతుంది అని చెప్పారు. ఈ ప్రకటన గతంలో దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తాని ఏడ చెప్పుకుని అసెంబ్లీలో అడిగినట్టు ఉండకూడదని, రైతు బంధుని కంటిన్యూ చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. కాదు కూడదని, ఒకవేళ రైతు బంధుని మీరు బంద్ చేయాలని భావిస్తే లేదా దశల వారీగా ఎత్తేయాలనేటువంటి ఒక కుట్రని మీరు చేసినట్లయితే కారు షెడ్డుకే పోతుంది, 20-23 కంటే ముందే కారు రిపేర్కి వస్తుంది, ప్రజలు మిమ్మల్ని షెడ్డుకు పంపిస్తారనేటువంటి విషయాన్ని గమనంలోకి తీసుకుని రైతు సంక్షేమం కోసం పనిచేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాం. నిజంగా మీకు రైతన్నల సమస్యల పట్ల భారత ప్రభుత్వంతో చర్చించాలనేటువంటి కోరుకున్నట్లయితే వెంటనే అఖిల పక్షాన్ని తీసుకుని ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి గారిని కలవాల్సిందిగా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ, ఏ రకంగానైతే అన్ని సమస్యలు వచ్చినప్పుడు అఖిల పక్షం అని మాట్లాడతారో, ఈ రాష్ట్రంలో ప్రస్తుతం రైతు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అఖిల పక్షం పిలవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.